అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పుడు మన సంక్రాంతి పండుగ వస్తే అదనంగా సంబరాలు చేసుకునేందుకు వచ్చేస్తాయి పలు తెలుగు చిత్రాలు. ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నాయి 3 తెలుగు చిత్రాలు. గేమ్ చేంజర్ గురించి మనం ముందుగానే మాట్లాడుకొని ఉన్నాం. ఇప్పుడు 6 పదుల కథానాయకులైన మన బాలయ్య, వెంకీ గార్ల డాకు మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా డాకు మహారాజ్ చిత్రం గురించి చెప్పుకుంటే నామకరణంలోనే తడబడ్డారనిపించింది. ఏదో దేశంలో ఉత్తర దిశలో జరుగుతున్న కథ అనిపించేలా ఎడారినంత టైటిల్ టీజర్ లోనే చూపించారు మనకి. అంతగా ఏమీ ఆసక్తి కలగలేదు. తమన్ మాత్రం నేపథ్య సంగీతం అలానే చిత్రంలోని థీమ్ పాట వరకు చాలా అద్భుతంగా చేశారన్నట్టు తెలుస్తుంది. కానీ ట్రైలర్ విడుదలకు ముందు వచ్చిన ఆ దబిడి దిబిడి పాట అయితే ఈ చిత్రం పట్ల చాలా చెడు అభిప్రాయాన్ని కలిగించేలా చేసింది. 60వ దశకంలో ఉన్న కథానాయకుడు నృత్యం హుందాగా ఉండాల్సిపోయి అలా మహా క్రింజ్ గా చేయడం చూసేసరికి కంపరం పుట్టేలా ఉన్నింది. ట్రైలర్ తో చాలా వరకు మళ్ళీ పుంజుకుని మంచి అభిప్రాయం వచ్చేలా చేసుకునింది. ముఖ్యంగా సాంకేతిక విభాగమైన ఛాయాగ్రహణం మాత్రం చాలా అద్భుతంగా ఉన్నింది. ఎక్కువగా రాత్రిపూట లో లైట్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించినట్లుంది. అలానే నేపథ్య సంగీతం కూడా తమన్ ఊగిపోయి కొట్టినట్లున్నారు. తరచూ మన తెలుగు చిత్రాల్లో వినిపించే శబ్దంలా లేదు ఆ నేపథ్య సంగీతం. ఇంత ఉండి ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. నా వరకు చాలానే కిక్ 2 తాలూకా చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చేసింది. ఏదో సాంకేతికంగా గొప్ప చిత్రం తీయాలని కేవలం దాని మీద దృష్టి పెట్టి ప్రధాన భావోద్వేగం ఏమిటని తెలియజేయాలనే ఆలోచన మర్చిపోయారేమో అనిపించేలా ట్రైలర్ ని కత్తిరించారు. ఇది మళ్ళీ తండ్రి కొడుకుల బాలయ్య చిత్రంలా అనిపించింది. ఇంకా ఎన్ని చిత్రాలు వెగుటును దాటి పరమ వెగుటు అనుభూతినిచ్చింది. ఏదో బాబీ ఈ చిత్రం తెలుగు నుండి చిత్రీకరణలోనే సూచనప్రాయంగా ఇతర భాషల చిత్రసీమలకు ఉంటుందని చెప్పుకొచ్చారు. చూద్దాం నిజంగా అంత ఉందా లేదా ఇది కేవలం ప్రచార ఊదరింప అని. ఇక సంక్రాంతికి వస్తున్నాం అని ఒక చిత్రానికి పేరు పెట్టడం వింతగా మాత్రమే కాకుండా వికృతంగా ఉంది. చిత్రాన్ని నిర్మాత సంక్రాంతికే విడుదల చేసేలా చేయాలని పెట్టినట్లుంది. ఎందుకంటే ఇదే నిర్మాతకు అత్యధిక నిర్మాణ ఖర్చున్న చిత్రం గేమ్ చేంజర్ వస్తుండగా తనకు తానే పోటీగా ఉండాలనుకోరు కదా. అందుకనే ఈ చిత్రాన్ని ఖచ్చితంగా సంక్రాంతికే విడుదల చేయాలని పట్టుబడి అదే డెస్పరేషన్ తో పెట్టిన పేరులా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. నా వరకు ఈ చిత్రానికి అదొక్కటే చెడు సంకేతంలా అనిపించింది. మిగతా అన్ని విధాలుగా చూస్తే వస్తున్న అన్ని చిత్రాల్లో అత్యంత అద్భుత ప్రచార వ్యూహం అమలు చేసింది మాత్రం ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి గారు. నాకు కొంచెంలో కొంచెం తమిళ దర్శకుడు నెల్సన్ గారి తరహాలో పాటిస్తున్నట్లు అనిపించింది. అసలు ప్రతి పాట ప్రచార వ్యూహం సాధారణంగా ఉన్న విపరీతంగా చేశారు. అంతకు మించి వచ్చిన ప్రతి పాట బాగుంది. ముఖ్యంగా రమణ గోకుల గారు పాడిన పాట అలానే మీను పాట నాకు చాలా చాలా నచ్చినవి. వెంకీ గారు పాడిన పాట నాకు అస్సలు ఎక్కలేదు. మొత్తంగా ఈ చిత్రంలోని పాటలు యూట్యూబ్ లో 10 కోట్ల వీక్షణలు తెచ్చి చాలా ముందంజలో ఉంది. ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రంలా ట్రైలర్ విడుదలయ్యేంత వరకు అనిపించింది. అలానే ఒక భేటీలో అనిల్ గారు ఈ చిత్రంలోని మొదటి భాగం కుటుంబ కథా చిత్రంలా ఉంటుంది, రెండవ సగం కొంచెం ఉత్కంఠ భరితంగా అదే ఒక థ్రిల్లర్ లాగా సాగుతుందని చెప్పుకొచ్చారు. అప్పుడు ఏదో కొంచెం అనుమానం వచ్చింది కిచిడి చేస్తాడేమో అని. ఈ రోజే విడుదలైన ట్రైలర్ ను చూసిన తర్వాత అది నిర్ధారణ అయింది. ట్రైలర్ మొత్తం గజిబిజిగా ఉండింది. ఏదో కొంచెం సేపు భార్య మాజీ ప్రేమికురాల అంశం నడిస్తే అది ద్వితీయ సంఘర్షణగా అయితే సరదాగా ఉంటుంది. కానీ ట్రైలర్ చూస్తే దానినే ప్రధానంగా పెట్టి కిడ్నాప్ అయిన మనిషి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, లేక ప్రభుత్వం కూలిపోయేంత ఉన్నత స్థానంలో ఉన్న అతనిని వెతికి పట్టుకునే అంశం ద్వితీయ సంఘర్షణ చేసి హాస్యంతో సాగే కథనంలా ఉందనిపించింది. ఆ హాస్యం అపహాస్యం కాకుండా ఉంటే చాలు. ఈ 2 చిత్రాల ట్రైలర్లు అంతంత మాత్రంగానే ఉంది. కానీ నేను ఎక్కువగా ఎదురు చూస్తున్నది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. గేమ్ చేంజర్ టికెట్ ముందుగానే కొనుక్కుని ఉన్నాను. కానీ చూస్తే గేమ్ చేంజర్ కూడా విపరీతంగా $25 టికెట్ ధర పెట్టున్నారు. సరే గేమ్ చేంజర్ ఎక్కువ వ్యయంతో చేసిన చిత్రం కాబట్టి ఏదో సమర్థించుకునేలా ధర పెంచినా కష్టమైనా పర్లేదు అనుకోవచ్చు. కానీ మిగతా 2 చిత్రాలకి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం రెండింటికి పాసులు వర్తించకుండా డాకు మహారాజ్ $18 నుంచి $23 వరకు పెట్టి సంక్రాంతి వస్తున్నాంకి $16 నుంచి $18 వరకు ధర నిశ్చయించున్నారు. యుఎస్ లో ఉన్న పంపిణీదారులు విపరీతమైన అత్యాశతో ధరల పెంపుతో మామూలు చిత్రాలను చూసే అవకాశమే లేకుండా చూస్తున్నారు. నేను మాత్రం ఈ 2 చిత్రాలను ధరలు తగ్గిస్తేనే చూసే అవకాశం ఉంది. ఇంకా ఇతర చిత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.